రియాల్టర్స్ ఛానల్. నేను మీ నారగోని. రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి, హైడ్రా దృష్టికి తెలంగాణ రియాల్టర్స్ అసోసియేషన్ చెరువుల లిస్టు, కబ్జాల వివరాలు తీసుకువస్తుంది. హైదరాబాద్ నగరంలో 185 చెరువులు ఉన్నాయి. అన్ని చెరువుల భూమి ఎకరాల్లో కబ్జా అయినది. ఇవన్నీ ఒకప్పుడు మంచినీటికి, పంట పొలాలకు నీరు అందించేటందుకు ఈ చెరువులు ఉపయోగపడేటివి. దాదాపు అన్ని చెరువులు కలుషితమైనాయి. హుస్సేన్ సాగర్, దుర్గం చెరువు, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, సఫిల్గూడ చెరువు, అల్వాల్ చెరువు, రామంతపూర్ చెరువు, షామీర్పేట చెరువు, సరూర్ నగర్ చెరువు, అమీన్పూర్ చెరువు, జీడిమెట్ల చెరువు, ఐడియల్ చెరువు, బంజారా చెరువు, మీరలం చెరువు, మంత్రాల చెరువు, కొత్త చెరువు, ఐడిపిఎల్ చెరువు, అస్మత్పురా చెరువు, బాలాజీనగర్ చెరువు, కౌకూరు చెరువు, సూరారం చెరువు, లింగం చెరువు, వెన్నెలగడ్డ చెరువు, ప్రగతినగర్ చెరువు, కాప్రా చెరువు, కీసర చెరువు, పూడూరు చెరువు, ఎల్లమ్మపేట చెరువు, మేకంపూర్ చెరువు, నల్ల చెరువు, కాటేదాన్ దగ్గర ఉన్నటువంటి చెరువు, ఇలా 185 చెరువులు హైదరాబాద్ నగరం చుట్టూ ఉంటాయి. ఇవే కాకుండా కొన్ని కుంటలు ఉన్నాయి. ఈ చెరువులలో ఉన్న నిర్మాణాలను కూల్చివేసి వాటిలో ఉన్న మురికిని శుభ్రపరిచి ఆ నీరు త్రాగడానికి ఉపయోగించుకునేలాగా తీర్చిదిద్దే కార్యక్రమం ఈ ప్రభుత్వం పెట్టుకుంటే అందరూ హర్షిస్తారు. అందులో భాగంగానే ఇటీవల హైడ్రా కొన్ని చెరువుల్లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను కూల్చివేయటం జరిగింది. ఖచ్చితంగా వాటిని కూల్చాల్సిందే. ఎవరైతే ఆ నిర్మాణాలకు పర్మిషన్స్ ఇచ్చారో వారిని కూడా చట్టపరంగా చర్య తీసుకోవాలి వారిపైన. అట్లాగే ఎవరైతే నిర్మాణాలు చేసి అమ్ముకున్నారో వారి నుండి కూడా బాధితులకు నష్టపరిహారం వసూలు చేసి ఇచ్చేలాగా కఠినమైనటువంటి చట్టం చేయాలి. అయితే చాలామందికి ఈ హైడ్రా మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇది కూల్చివేతలు అనేటి కొంతమందికే పరిమితం అవుతుందా, లేకుంటే ఈ కూల్చివేతలు అందరికీ వర్తిస్తాయా? ప్రతిపక్ష పార్టీలతో పాటుగా స్వపక్ష పార్టీల వారి రాజకీయ నాయకుల నిర్మాణాలు కూల్చివేస్తారా లేదా అనేది ఇప్పుడు ప్రజల్లో ఉన్నటువంటి $1 మిలియన్ ప్రశ్న. అయితే ఖచ్చితంగా ఎవరిని వదిలిపెట్టబోం, అందరి నిర్మాణాలను కూల్చివేస్తామని చెప్పి హైడ్రా కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ చెప్పటం జరిగింది. అందుకే మేము ఈ యొక్క చెరువుల లిస్టు మేము ఈ ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇప్పుడు చెప్పినటువంటి చెరువుల్లో 25% నుంచి 75% వరకు అక్రమ కట్టడాలు ఉన్నాయి. చెరువులే పూర్తిగా కబ్జా అయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏ చెరువులో ఉన్నటువంటి నిర్మాణాలను కూడా వదిలిపెట్టకుండా అన్ని చెరువులో ఉన్నటువంటి నిర్మాణాలను కూల్చాలని తెలంగాణ రియాల్టర్స్ అసోసియేషన్ ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తుంది. నేను మీ నారగోని. ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.